హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం కూడా నీళ్ళని వాడకుండా బగారా అన్నంని ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. కొబ్బరి పాలతో చేసే ఈ బగారా అన్నం వచ్చేసి ఎంతో రుచిగా చాలా కమ్మగా ఉంటుంది. పర్ఫెక్ట్గా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే దీనికి కావాల్సిన రైస్ని అయితే ఒక అరగంట ముందే నానబెట్టేసుకోండి. ఒక 2 కప్స్ అయితే నేను రైస్ తీసుకున్నాను. మరి బియ్యం వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాం కదండి. మరి దీనికి కావాల్సిన కొబ్బరికాయ వచ్చేసి చిన్న సైజులో ఉన్నటువంటి కొబ్బరికాయ అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం నీళ్ళని ఇందులో కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా అయితే కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి మెజర్మెంట్ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ముందుగా అయితే ఈ కొబ్బరి పాలు తీసిన తర్వాత నేను మీకు మెజర్మెంట్ ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసినటువంటి ఈ కొబ్బరిని స్టైనర్లోకి తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఈ విధంగా పాలని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఈ కొబ్బరి పిప్పి ఉంటుంది కదండి, దీన్ని ఇంకొకసారి ఒక గ్లాస్ నిండా నీళ్ళని కలుపుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. పాలని ఈ విధంగా ఒక 2 సార్లు మనం సపరేట్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మనం గ్రైండ్ చేసినప్పుడు సపరేట్ చేసాం కదా, అదేవిధంగా ఇప్పుడు సెకండ్ టైం కూడా ఆ మిగిలిపోయిన పిప్పిని చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇంకొంచెం ఇందులోకి నీళ్ళని యాడ్ చేసేసి సేమ్ ఇదే విధంగా పాలని 2 టైమ్స్ మనం ఇలా కలెక్ట్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ పాలనేవి మనం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసినటువంటి ఈ మొత్తం పాలతోనే మనం బగారాని ప్రిపేర్ చేయబోతున్నాము. కొంచెం కూడా నీళ్ళు ఇందులోకి అవసరం లేదండి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పాలు మొత్తం మనం తీసేసాం కదా. ఇప్పుడు తీసిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన అన్ని నీళ్ళు అయితే కలుపుకోవాలి. అంటే 1.5 బియ్యానికి 3 కప్పులు పాలు వచ్చే విధంగా నీళ్ళని కలుపుకోండి. ఇది మెజర్మెంట్ అనమాట. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1.5 కప్ అయితే సరిపోతుంది. నార్మల్గా అయితే మీరు చేసేటప్పుడు మాత్రం 2 కప్స్ తీసుకోవాలి 1 కప్ రైస్కి. ఇప్పుడు ఈ పాలని కాస్త పక్కన పెట్టేసి కుక్కర్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి 2 తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మనం ఫ్రై చేయకముందే పచ్చిగా ఉన్నప్పుడే మసాలాలు మాత్రం కలపకండి. ఇలా చక్కగా ఇది ఫ్రై అయిపోవాలి. అంటే గోల్డ్ కలర్లో రావాలి ఈ ఉల్లిపాయలు వచ్చేసి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకోండి 2 టేబుల్ స్పూన్స్. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు పుదీనా, దీంతోపాటు కొత్తిమీరని కలుపుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు కూడా తీసేసుకోండి. ఒక 2 మీడియం సైజు ఎర్రగా ఉన్నటువంటి టమాటాలు తీసుకోండి. రుచి బాగుంటుందండి టమాటాలు వేస్తే. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మగ్గనివ్వాలి. టమాటా కాస్త మెత్తగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యిని అయితే కలుపుకోండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇందులోనే బిర్యానీ ఆకులు తీసేసుకోవాలి. దీంతో పాటు ఈ బగారన్నం వచ్చేసి కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి వైట్ కలర్లో వస్తుంది కదా. సో అలా కాకుండా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి తీసుకోండి. బాగుంటుందండి, స్కిప్ మాత్రం చేయకండి. తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మసాలాలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టి పెట్టాం కదా ఈ బియ్యం ఇందులోకి తీసేసుకోండి. మీరు నార్మల్ రైస్తో కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కుక్కర్లో అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను మీకు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. అదే మామూలుగా అనుకోండి మనకి కాస్త టైం అనేది పట్టేస్తుంది. ఈ రోజుల్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లేకపోతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలకైనా చాలా హడావుడిగా అప్పటికప్పుడే చేయాలి కదండి. సో అందుకే ఇలా మీరు కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా అప్పటికప్పుడే అయిపోతుంది. ఇప్పుడు కాస్త మనం ఈ బియ్యం ఇందులో కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలు వచ్చేసి 1 కప్ రైస్కి 1.5 కప్పు పాలు తీసేసుకోండి. అంటే 3 కప్పుల పాలు అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు సరిపడినంత కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి కుక్కర్కి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 4 విజిల్స్ రావాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేయండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. కుక్కర్ కాబట్టి నేను ఈ మెజర్మెంట్ చెప్పాను. అదే మీరు కనుక కుక్కర్ యూజ్ చేయకపోతే మీకు రైస్ వచ్చేసి 1 కప్ తీసుకుంటే 2 కప్ వచ్చేసి మిల్క్ తీసుకోండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. చూడండి, ఒక 4 విజిల్స్ తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను. చూడండి, అన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారు కదా, కొంచెం కూడా మెత్తపడిపోకుండా పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, మరి ఈ బగారా రైస్లోకి సెట్ అయిపోయే చికెన్ కర్రీ అండ్ దీంతో పాటు వెజ్ కర్రీ రెసిపీస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా వాచ్ చేయండి. మరి ఈసారి మీరు కనుక బగారా రైస్ చేస్తే ఇలా కొబ్బరి పాలతో తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన ఈ బగారా రైస్ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.